ఇన్సూరెన్స్ కూడా ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ అవన్నీ ఎలా కవరేజ్ ఉంటే అవన్నీ కూడా మీకు చెప్తాను ఇప్పుడు బ్లాగ్ వచ్చు. ఇక్కడ రెగ్యులర్ డాక్టర్ దగ్గరికి అయితే లేదు, ఎమర్జెన్సీకి వెళ్ళాలంటే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మీరు జర్నీలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. యూరోప్లో కూడా చాలా వరకు కవర్ అవుతాయి అన్నమాట. గుడ్ మార్నింగ్, ఇప్పుడే లేచాను అనమాట. వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు న్యూ వ్లాగ్స్ ఇన్ జర్మనీ. సో ఈరోజు వచ్చేసి నివికి హాస్పిటల్ విజిట్ ఉందన్నమాట. ఆల్రెడీ మీరు టైటిల్ తమిళ చూసారు కదా. సో ఇంకా నెమ్మదిగా మాట్లాడుతున్నాను అనమాట, ఎందుకంటే నివి ఇంకా లేవలేదు. అండ్ బయట చూడండి ఒకసారి, క్లియర్గా చూపిస్తాను. సో చూడండి అసలు ఎంత మంచి ఉందో. ఇప్పుడు కొంచెం వెదర్ మారుతుంది, స్ప్రింగ్లోకి వస్తుంది వింటర్ నుంచి. ఫెబ్లో ఎండ్లో ఉన్నామన్నమాట, ఫెబ్ ఎండ్లో. సో అయినా సరే చూడండి అసలు ఎంత మంచి ఉందో. బయట అసలు ఏం కనిపించట్లేదు. అండ్ ఫ్రెష్ పింపుల్ అనమాట, ఇప్పుడే వచ్చింది. డోంట్ నో. సరే ఇప్పుడైతే రెడీ అయ్యి నివిని హాస్పిటల్ విజిట్ తీసుకెళ్ళాలన్నమాట. తనకి రెగ్యులర్ చెకప్ ఉంది. అండ్ లాస్ట్ టైం చెకప్ డిసెంబర్ కాదు, నవంబర్లో చేయించినట్టున్నాము యూఎస్ ట్రిప్ వెళ్ళే ముందు. బట్ అది సరిగ్గా ఫుల్ అవ్వలేదు అనమాట. ఇయర్లీ చెకప్స్ ఉంటాయి కదా, అది ఇంకా ఫుల్గా అవ్వలేదు. అండ్ తట్టు కూడా నేను మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగిందనమాట, నీ వీక్ ఒకటి రెగ్యులర్ చెకప్ అవ్వాలని చెప్పి. సో వాటి కోసం అయితే ఈరోజు హాస్పిటల్కి వెళ్తాము. తనైతే సిక్కేం లేదు, బాగానే ఉంది. జస్ట్ నార్మల్ రెగ్యులర్ చెకప్స్ అనమాట. జరగాల్సినవి అవ్వాలి. ఇంకొంచెం నాకు డౌట్ ఉంది ఒకటి, సో దాని గురించి అడుగుదామని. అండ్ మా మేడం ఇంకా పడుకుందనమాట. నేను రాజు లేచాము, ఫ్రెష్ అవ్వాలి ఇప్పుడు. తనని కూడా లేపి అండ్ హాస్పిటల్ విజిట్ తర్వాత నివిని కీటాలో డ్రాప్ చేస్తాను అనమాట. సో కీటాకు కూడా ఫోన్ చేయాలి. ఫోన్ చేసి ఇలాగా లేట్ అవుతుంది మేబీ, ఇలా అపాయింట్మెంట్ ఉందని చెప్పేసి ఫోన్ చేసి చెప్పాలన్నమాట. ఎర్లీ అపాయింట్మెంటే, కీటాకు టైం సరిపోతుంది కానీ బట్ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ హాస్పిటల్స్లో ఒక్కొక్కసారి లేట్ అవుతుంది. మనల్ని పిలిచే లోపల వెయిటింగ్ పీరియడ్ ఒకసారి ఎక్కువే ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ కీటాలో కూడా ఫోన్ చేసి చెప్పాలి లేట్ అవుతుందని. అండ్ ఇంకా హాస్పిటల్ గురించి అండ్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఇక్కడ జర్మనీలో ఎలా ఉంటాయి, ఇవన్నీ మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాము అసలు ఏంటని చెప్పేసి. ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ చేద్దాం, చూడండి. Guten Morgen. Guten Morgen, mein Schatzi. Hast du gut geschlafen? Guten Morgen, చెప్పు. ఇచ్చుడు. Guten Morgen చెప్పు. My baby. Meine Baby. Hey, bist du fertig? ఫ్రిష్ కేసే బ్రోట్ ఉంటుంది అన్న. ఓకే మామ. పొద్దున్న బ్రష్ చేసాక బాత్ చేసినా చేయకపోయినా మెయిన్ బ్రష్ అయితే క్లెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాత్ చేయడానికి లేదనమాట టైం. సో తొందరగా రెడీ అవ్వాలి కాబట్టి రెడీ అయిపోతున్నా. నేను వచ్చాక నివిన్ కీటలో డ్రాప్ చేసా, ఇప్పుడు ఫ్రెష్ అప్ అవుతాను. బాత్ అదంతా కూడా. నివికి లైట్గా కోల్డ్ ఉంది, ఎక్కువేం లేదు. కీటాకి పంపకూడదు అన్నంతేం లేదనమాట. చూడాలి ఈరోజు తగ్గుతుందో పెరుగుతుందో అది అన్నది. అండ్ ఇక్కడ ఇప్పుడు పర్టికులర్గా ఇప్పుడు ఈ సీజన్లో బాగా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట కీటాస్లో. చూడండి అది అనిపిస్తుంది, అందుకు బాగా సిక్ అవుతున్నారు పిల్లలు. టచ్ కూడా ఏంటంటే నివి ఇంకా ఎక్కువ సిక్ అవ్వలే అనమాట. ఇంత డీప్ సిక్ అయ్యింది ఆబ్వియస్గా, కానీ మరీ డీప్ కావలే అనమాట. మాట్లాడు, ఏం ఈరోజు మన ప్రోగ్రామ్ ఏంటి? ఆర్ట్స్ టెర్మిన్. ఆర్ట్స్ అంటే డాక్టర్, టెర్మిన్ అంటే అపాయింట్మెంట్, అంతే సింపుల్. ఆర్ట్స్ టెర్మిన్ డాక్టర్ అపాయింట్మెంట్ అనమాట. ఇప్పుడు ఇంగ్లీష్ ఎందుకు మళ్ళీ వేరే నీకు, నువ్వేం చెప్పక్క ఇంగ్లీష్ నీకు వచ్చాను. ఓకే, ఫ్రెష్ అవుదామా, వెళ్ళి బట్టలు ఏం మార్చుకుందామా? అండ్ నివి మేడం గారు మార్నింగ్ బాగా చేపియం అనమాట. మోస్ట్లీ వింటర్లో అస్సలకి చేపియం. వెల్కమ్. అవును. సో నైట్ ఆల్రెడీ చేసి పడుకుంది అనమాట. ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసి సింపుల్గా ఫ్రెష్ అప్ అయిపోదామా?
you. See you. అయ్యా నీవి నీకు పుల్లోవర్ వేసేస్తా ఈరోజు. ఈరోజు పుల్లోవర్ వేస్తాను ఎందుకంటే ఆర్ట్స్ దగ్గర మళ్ళీ అన్ని ఇప్పాలి కదా. ఓకేనా, క్లైడ్ అవ్వదు నాన్న. సరేనా, ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకున్నా అనమాట. ఇలానే ఉంటుంది పరుగుల పైన. సో మార్నింగ్ రొటీన్ ఇవన్నీ చేయాలంటే టైం పట్టేస్తుంది అనమాట. అందుకే సో ప్రజెంట్ ఇంకా నివికి బ్రేక్ఫాస్ట్ బాక్స్ సర్దాలి, అదొకటి చేస్తాను ఇప్పుడు. సింపుల్గా ఏం లేదు, చిక్ పీస్ బాయిల్ పెట్టాడు రాజు అండ్ బ్రెడ్ అండ్ ఇంకా ఫిష్ కేస్ అనమాట. అంటే క్రీమ్ చీజ్ పర్టికులర్గా చెప్తాను. నేను ఈ బ్రాండ్ యూస్ చేస్తాను అనమాట. నేను హెల్తీ వెర్షన్స్ ఏమున్నాయో ఆల్రెడీ నా బ్లాగ్స్ చూసే వాళ్ళకి తెలుస్తుంది. నేను ఓన్లీ హెల్తీ వెర్షన్స్ అవి చూసి యూస్ చేస్తాను అని చెప్పి. సో ఇది ఒకటి ది బెస్ట్ అనమాట. ఇది చాలా మంచిది, ఇది న్యాచురల్గా ఉంటుంది, ఏమి ఎక్కువ ఎక్సెస్ ఇంగ్రీడియంట్స్ అవి లేకుండా. సో ఇది ఆల్మెట్, ఇది ఆల్డీలో ఉంటుంది, కాఫ్లాండ్లో కూడా ఉంటుంది, నాకు తెలిసి రివేలో కూడా ఉండొచ్చు. సో మీ నియర్ బై ఉంటే ఒకవేళ చెక్ చేయండి. ఇది ఏం చేస్తా అంటే ఇప్పుడు బటర్ పైన అంటున్నా, బ్రెడ్ పైన బటర్ జామ్ అలా పెట్టుకుని తింటాం కదా, న్యూటెల్లా ఇవన్నీ. సో నేను అవేం యూస్ చేయను అనమాట. బటర్ కూడా ఎప్పుడో రేర్, బట్ నివికి ఇది యూస్ చేస్తాను, చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా పిల్లలకి. సో అందుకని నివికి బ్రెడ్ మీద అది పెట్టిస్తా అనమాట. బ్రెడ్ కూడా సోవ బ్రెడ్ యూస్ చేస్తాము. అయ్యో కవర్ చిరిగిపోయింది. సోవ బ్రెడ్ యూస్ చేస్తాము బేకరీలోవి, ఇక్కడ లోకల్ బేకరీస్ ఉంటాయి కదా, అక్కడి నుంచి తెచ్చి యూస్ చేస్తామన్నమాట. అండ్ ఇప్పుడైతే నివి బాక్స్ తొందరగా సర్దేస్తాను, మీకు అది చూపిస్తా ఎలా సర్దుతా అన్నది. ఉన్నాయి పెట్టుకున్న బ్యాగ్లో. చెప్పా ఇప్పుడే. హాయ్ నీవిషా. సో వచ్చామన్నమాట మేము హాస్పిటల్ దగ్గరికి. పార్కింగ్ చేశాను ఇప్పుడే. రాసిని దింపాము అనమాట, చూసారు కదా, రాసిని దింపి వచ్చేసాము. అండ్ ఇందులో మనకు కావాల్సినవి మెయిన్ డాక్టర్ దగ్గరికి ఇక్కడ జర్మనీలో ఉంటారు సుఖంగా, ఇయర్లీ వన్స్ ఉంటారు సుఖంగా అవి అయితే అనమాట. వాళ్ళకి అది బుక్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే జర్మనీలో ఉన్న వాళ్ళకైతే అందరికీ తెలుస్తుంది, బట్ ఇండియా నుంచి అండ్ కొత్తగా తెలియని వాళ్ళకి ఉంటుంది కదా, సో వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. సో ఇది ఉంటర్ సుఖంగ్ బుక్ అంటారనమాట, చెకప్ బుక్ ఇది. అంటే ఇయర్లీ వన్స్ వాళ్ళకి జరుగుతూ ఉంటాయి చెకప్స్, సో అవన్నీ ఇందులో ఉంటాయి అనమాట చిన్నప్పటి నుంచి కూడా. ఇది వచ్చేసి గెసున్ హైట్స్ కార్డ్ అనమాట. నేను కొంచెం బ్లర్ చేశాను, ప్రైవసీ కావాలి కదా. సో ఇది వచ్చేసి గెసున్ హైట్స్ కార్డ్ అనమాట. మాది టీకే ఇన్సూరెన్స్, సో అందుకే వాళ్ళది ఉంటుంది కార్డు. ఇన్సూరెన్స్ కూడా ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ అవన్నీ ఎలా కవరేజ్ ఉంటాయి అవన్నీ కూడా మీకు చెప్తాను ఇప్పుడు వ్లాగ్లో. నేను కొంచెం చెకప్ అయిపోయిన తర్వాత మీకు అవి డీటెయిల్గా చెప్తాను. సో ప్రస్తుతానికైతే ఈ కార్డ్ తీసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. మనం ఎమర్జెన్సీకి కానీ నార్మల్ చెకప్స్ కానీ ఓన్లీ అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు ఇక్కడ రెగ్యులర్ డాక్టర్ దగ్గరికి అయితే. లేదు ఎమర్జెన్సీకి వెళ్ళాలంటే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అండ్ దానికి ఏమీ అవసరం లేదు. బట్ ఈ కార్డ్ ఒకటి ఉంటే చాలన్నమాట జర్నీలో ఎక్కడైనా సరే. అండ్ కొన్ని యూరోప్ మెయిన్ ప్లేసెస్లో కూడా పనిచేస్తుంది, అది మీ ప్లాన్ బట్టి కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇది ఒక్కటి చాలన్నమాట మనకి. అది ఎంత పెద్ద అడ్మిషన్ అయినా సరే, హాస్పిటల్లో అడ్మిషన్ అయినా దేనికైనా సరే ఇది ఒక్కటే చాలు మనకి, ఏటీఎం కార్డ్ లాగా. అండ్ బిల్స్ అవి కూడా మనకి ఏమీ రావు, అసలు ఎంత అయిందో కూడా మనకి తెలియదు. సో అవన్నీ మీకు తర్వాత చెప్తాను. సో ఇప్పుడైతే చెకప్కి వెళ్ళిపోదాం. నీవి బిస్ట్ బై రైట్. ఓకే దెన్. అండ్ నాకు హాస్పిటల్లో వ్లాగ్ చేయడానికి కూడా అవుతుందో నాకు తెలియదు అనమాట. సో ప్రైవసీ కన్సర్న్స్ ఉంటాయి కదా, వేరే పిల్లలు కూడా ఉంటారు. సో నాకు తెలీదు, తీయగలిగితే వ్లాగ్ తీస్తాను, బట్ ఐఎమ్ నాట్ షూర్ అనమాట. సో ఒకవేళ లేకపోతే నేను చెకప్ అయిపోయిన తర్వాత చెప్తాను ఏంటనేది. సో సీ యూ. సో మనకి ఇండియాలో హాస్పిటల్స్ లానే కన్సల్టింగ్ రూమ్స్ ఉంటాయి కదా, సో అలానే ఇక్కడ మనకి జర్మనీలో హాస్పిటల్లో ఒక అంటే క్లినిక్ అనమాట, హాస్పిటల్ అని కాదు. కానీ ఇప్పుడు మనం రెగ్యులర్గా ఫ్యామిలీ డాక్టర్ దగ్గర కానీ పీడియాట్రిషియన్ దగ్గరికి వస్తే వాళ్ళ దగ్గర ఏంటంటే కన్సల్టింగ్ రూమ్స్ ఉంటాయి, ఇలాగా చిన్న క్లినిక్ లాగా ఉండి. సో ఆ రూమ్స్లో మనకి అసార్టెడ్ ఎవరికైతే టర్మిన్ ఉందో అపాయింట్మెంట్ ఉందో వాళ్ళని పిలుస్తూ ఉంటారు లోపలికి. సో ప్రెసెంట్ మాకు ఒక రూమ్ ఇచ్చారు. అందులో ఏంటంటే వెళ్ళగానే ఇక్కడ జ్వరం అయినా ఏమైనా చెకప్ అయితే మాత్రం కంపల్సరీ పిల్లలకి టాప్ టు బాటమ్ బట్టలన్నీ ఇప్పేయాలన్నమాట. చిన్న బేబీ దగ్గర నుంచి పెద్దవాళ్ళు, ఐ మీన్ పిల్లలకి మెయిన్. సో దట్ అదేంటంటే డాక్టర్కి ఈజీ అవుతుంది చెకప్కి, పిల్లలు కూడా కంఫర్టబుల్గా ఉండేలాగా అనమాట. సో ఇప్పుడు అదే చేస్తున్నాను నేను. ముందైతే బట్టలన్నీ రిమూవ్ చేస్తున్నాను. సో చెకప్
చెకప్ కోసం అని చెప్పేసి. తర్వాత మళ్ళీ చెకప్ అయిన తర్వాత మళ్ళీ డ్రెస్అప్ అయ్యి వెళ్ళాలన్నమాట బయటికి. ఇంక ఇది వచ్చేసి రూమ్ అనమాట. ఇక్కడ పిల్లలకి బుక్స్ కానీ వాళ్ళకి డాక్టర్ రావడానికి టైం పడుతుంది కదా, పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి బుక్స్ అలాగా కొన్ని టాయ్స్ అవి ఉంటాయి అనమాట. వాళ్ళు కొంచెం స్పెండ్ చేయొచ్చు టైమ్. అండ్ డాక్టర్ వచ్చినప్పుడు భయం కూడా లేకుండా ఫ్రీగా ఉంటూ ఉంటారు అనమాట. ఫీవర్ వచ్చినప్పుడు వచ్చింది. సో ఇప్పుడే చెకప్ అయిపోయింది అనమాట. ఇంకా మేడం తీసుకుని ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఎక్కడున్నావే? వెయిట్ చేసండి. అదిగో ఎక్కడ నివి ఎక్కడ? సో ఇప్పుడు నివిని ఇంకా కీటాలో డ్రాప్ చేయాలన్నమాట. అక్కడ తీసుకెళ్తున్నాను. అపాయింట్మెంట్ తొందరగానే అయిపోయింది. ఏంటమ్మా? ఓకే, యా, అపాయింట్మెంట్ తొందరగానే అయిపోయింది అనమాట. ఎక్కువసేపు ఏం లేదు. ఓకే ఓకే, నా చేపట్టుకో అయితే. సో ఇప్పుడు మేడం డ్రాప్ చేసేస్తాను అనమాట కీటాలో. నాకు ఇంటికి వెళ్ళక మళ్ళీ వర్క్ చేసుకోవాలి కదా. సో తిన్నైతే దింపేసి అప్పుడు ఇంటికి వెళ్తాను. అండ్ యా, ఇన్సూరెన్స్ గురించి చెప్తాను మీకు ఇంకా. సో ఇప్పుడే ఇంటికి అయితే వచ్చాను అనమాట. కొంచెం కాఫీ అయితే ఆన్ చేసుకుని ల్యాప్టాప్ అది ఆన్ చేసుకున్నాను. యాక్చువల్గా హాస్పిటల్కి వెళ్ళిన విజిట్ ఏంటంటే పర్పస్, నివికి చిన్న బంలా వచ్చిందనమాట. అంటే మనకి చిన్న పొక్కు అని చెప్పచ్చు. అది ఇప్పుడు కాదు, ఒక 6 months బ్యాక్ వచ్చింది. మేము అనుకున్నాం మేబీ ఫీవర్తోనే అలా వచ్చింది అని చెప్పేసి, చిన్న పొక్కే కదా పోతుంది అనుకున్నాము. బట్ ఇప్పటి వరకు అది అలా ఉండిపోయింది. అండ్ బట్ దట్టు నివి ఈ మధ్యన ఏంటంటే దాన్ని ఇలాగా స్క్రాచ్ చేస్తుంది అనమాట, గోకుతుంది అనమాట. మేబీ ఇచ్చింగ్ వస్తుంది ఏంటో అని చెప్పి. సో దానికోసం అయితే ఒకసారి చూపిద్దాం, ఎందుకన్నా మంచిదని తీసుకెళ్ళాము. డాక్టర్ కూడా అదే చెప్పింది, అదేం కాదు, ఇట్స్ కామన్ అని చెప్పేసి. బట్ దానికి అదే పోతుంది అంది. కానీ బట్ పిల్లలు ఇలా గోకుతున్నారు కదా, మరి అంటే అవును గోకితే ఇబ్బంది, అది మళ్ళీ స్ప్రెడ్ అయినా ఏమైనా సరే. సో స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పింది. కానీ బట్ ప్రస్తుతానికైతే జింక్తో ఆయింట్మెంట్ ఇవ్వండి, దానిపైన ప్లాస్టర్ వేసండి, సో దట్ తను అది డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది అని చెప్పేసి అన్నారనమాట. సో దానికోసం అయితే వెళ్ళాం ప్రస్తుతానికి. అదైతే ఏమీ అంత ఇబ్బంది పెట్టేదైతే ఏం కాదు, జస్ట్ ఏమో ఆలోచించకండి అని చెప్పింది. పిల్లలకి నివి స్విమ్మింగ్కి వెళ్తూ ఉంటుంది. కీటాలో పిల్లలకి చాలా వైరస్లు ఇన్ఫెక్షన్లు ఉంటాయన్నమాట. సో అలా కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అని చెప్పారు. దాని పేరేంటో ఒకసారి చెప్తాను మీకు. సో అదేదో మొలస్కమ్ కంటాసియోస్కమ్, అసలు నాకు పేరు కూడా రావట్లేదు, మొలస్కమ్ అనమాట. సో అది చెప్పింది డాక్టర్. బట్ దానికి జింక్ ఆయింట్మెంట్ ఉంటుంది కదా, అది అప్లై చేయమంది. దానివల్ల ఏంటంటే అది డ్రై అయిపోయి దానికి అదే పోతుంది అని చెప్పేసి కీటాలో డ్రాప్ చేసి అక్కడే ప్లాస్టర్ వేసాను అనమాట. ఐ మీన్ బ్యాండేడ్ లాగా, సో దట్ డిస్టర్బ్ చేయకుండా ఉంటుందని చెప్పేసి. సో అది పర్పస్. అండ్ ఇంకా మనకి ఈ హాస్పిటల్స్ జర్మనీలో అండ్ ఈ ఏంటవి ఇన్సూరెన్స్ల గురించి కొంచెం చెప్తాను మీకు. అంటే ఇప్పుడు జర్మనీలో మేము ఉంటూ ఫ్యామిలీగా ఉంటున్నాం కదా, నేను, రాజ్ అండ్ ఇంకా నివి, మా ముగ్గురికి హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేసి టీకేలో తీసుకున్నాం అనమాట. ఇక్కడ ప్లాన్ ఏంటంటే ఇక్కడ మనకి కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి అనమాట, పబ్లిక్ వే. అవి ఏంటంటే మనకి ఇవి మస్ట్ అండ్ షుడ్. ఇదేమి మనకి ఇండియాలో కొంచెం మంది చూడండి, ఇప్పుడు మా పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఇన్సూరెన్స్ తీసుకుంటాము, ఇష్టం ఉందంటే ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారు, ఏజ్ బట్టి ప్లాన్స్ అవి ఉంటాయి. బట్ ఇక్కడ అలా కదనమాట, ఇక్కడ మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. మనకి ఇప్పుడు సిటీ రిజిస్ట్రేషన్ జర్మనీలో వచ్చి మనం ఉంటున్న సిటీలో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకుంటామో ఇన్సూరెన్స్ కూడా అంతే అనమాట. ఇన్సూరెన్స్ అన్నది ది మస్ట్. సో అందులో బాగా పాపులర్, నాకు తెలిసినంత వరకు పాపులర్ ఇక్కడ మాకున్నవి ఓకే, ఐ మీన్ ఇంగ్లీష్లో చెప్పాలంటే ఓకే అనమాట. అది ఓకే అండ్ ఇంకా టీకే అనమాట. సో టెక్నికల్ క్రంకన్ కాసే అనమాట టీకే అన్నది. ఆ టీకే మేము యూజ్ చేస్తున్నాం కాబట్టి దాని గురించి చెప్తాను. మాకు ఇది చాలా బెస్ట్ అనమాట. మెయిన్ చెప్పాలంటే మాకు ఫ్యామిలీగా రాజ్ ముందు నుంచి టీకేలోనే ఉన్నాడు. సో ఫ్యామిలీగా కూడా మేము అందులోనే చేసుకున్నాము. బట్ ఇది మాకు నివి వచ్చిన తర్వాత తెలిసింది, మాకు బాగా యూజ్ అయిందనమాట. అన్ని కవరేజ్ ఉంటుంది. బేసిక్గా చెప్పాలంటే మనకి ఇక్కడ ఇన్సూరెన్స్ ఏంటంటే మనం హాస్పిటల్కి వెళ్ళినా, ఇప్పుడు చెప్పినట్టుగానే ఎమర్జెన్సీస్కి వెళ్ళినా సరే మనం ఏమీ డబ్బులు కానీ లేకపోతే మనకి ఒక లెటర్స్ కానీ ఇలా ఏం అవసరం లేదనమాట. మీకు ఏదైతే కార్డ్ చూపించాను కదా, ఆ కార్డ్ తీసుకుని డైరెక్ట్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మీరు జర్మనీలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. యూరోప్లో కూడా చాలా వరకు కవర్ అవుతాయి అనమాట. సో అదొక ఏటీఎం కార్డ్ లాగా చిప్ ఉంటుంది మనకి, అది వాళ్ళు స్కాన్ చేస్తారనమాట. రీడ్ ఉంటుంది వాళ్ళ దగ్గర, రీడ్ చేస్తారు అది. సో అది రీడ్ చేయగానే మన డేటా అంతా వచ్చేస్తుంది అనమాట. మనం ఎన్నిసార్లు విజిట్కి వచ్చాము, అందులో మనం ఏమేమి చెకప్స్ జరిగినాయి, మనకి ఏం
మనకి ఏం మెడిసిన్ అది ఇచ్చారు, ఆ హిస్టరీ అంతా కూడా మనకి ఆ కార్డ్లో రిలేట్ అయిపోయి ఉంటుంది. ఈచ్ పర్సన్కి ఈచ్ కార్డ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మాది ఫ్యామిలీ ఇన్సూరెన్స్ కదా, నా కార్డ్ నాకు, నివికి, రాజ్ది, సో అలా ఎవరిది కార్డ్స్ వాళ్ళకి ఉంటాయి అనమాట. సో ఆ కార్డ్ పట్టుకెళ్ళాలి, ఇది మస్ట్ అనమాట. ఇది మాత్రం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సో అది రీడ్ చేసి దాన్ని బట్టి మొత్తం అంతా అయిపోతుంది. అండ్ మనకి ఇప్పుడు మేము ఈరోజు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చూడండి, మేము ఈరోజు వెళ్ళాం కదా, నీవేం తీసుకుని అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాము, పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళాం అనమాట, నీవి డాక్టర్ దగ్గరికి. సో వాళ్ళు ఇది రీడ్ చేశారు, అపాయింట్మెంట్ అయింది, అంతా అయింది, మళ్ళీ వచ్చేసాం అంతే. ఇంకా దీంట్లో మాకు ఎంత బిల్ అయింది, ఎంతసేపు అపాయింట్మెంట్, వాళ్ళు ఏ విధంగా సర్వీస్ని దేని అండర్ వస్తుంది, ఇవేమి మనకేం తెలియదు అనమాట మోస్ట్లీ. ఎందుకంటే ఇదంతా కూడా ఇంకా ఇన్సూరెన్స్కి డైరెక్ట్ వెళ్ళిపోద్ది, మనకేం తెలియదు. సో ఫుల్ కవరేజ్ ఉంటుందన్నమాట మొత్తం కూడా. నార్మల్ చెకపే కాదు, ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళినా, అడ్మిట్ అయినా సరే, ఎమర్జెన్సీస్కి వెళ్ళినా సరే, దేనికి కూడా మనకి ఏమీ ఛార్జ్ చేయరనమాట. ఈ ఒక్క కార్డ్ క్యారీ చేస్తే చాలన్నమాట. మేము ఇప్పుడు చాలాసార్లు వెళ్ళాము ఎమర్జెన్సీలకి, ఎందుకంటే ఇక్కడ ఒకసారి డాక్టర్స్ అవైలబుల్ లేకపోతే మాకు అప్పుడప్పుడు ఎమర్జెన్సీ అయితే ఇంకా లాస్ట్ ఆప్షన్ మేము అక్కడికే వెళ్ళాలి, ఫీవర్ అది ఎక్కువ ఉన్నా ఏమున్నా సరే. సో అక్కడికి వెళ్ళినా ఇంతే అనమాట, జస్ట్ కార్డ్ రీడ్ చేస్తారు, మనకి అపాయింట్మెంట్ ఇస్తారు. కాకపోతే వెయిటింగ్ టైం కొంచెం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎమర్జెన్సీలకి అయ్యి వెళ్తే, ఈ రోజు నేను కరెక్ట్గా వెళ్ళిన అపాయింట్మెంట్కి 15 minutesలో అయిపోయిందనమాట నాది చెప్పాలంటే అపాయింట్మెంట్. బట్ ఇదే అపాయింట్మెంట్ ఒకసారి 2-3 గంటలు కూడా పడుతుంది, అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి అనమాట. బట్ యా, ఇట్స్ ఓకే. అంటే మెయిన్ ఇప్పుడు రెగ్యులర్ చెకప్స్, స్క్రీనింగ్స్, మనకి టెస్ట్లు ఏవైతే అవసరం ఉంటాయి, ఇయర్లీ చెకప్స్, అవన్నీ కూడా మనకి ఇందులోనే కవర్ అయిపోతాయి. అండ్ ఇంకా మనకి ఇలాగా హాస్పిటలైజ్డ్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, మెటర్నిటీ కానీ లేకపోతే ఇంకేమైనా సర్జరీస్ కానీ, అవన్నీ కూడా మనకి కవరేజ్ ఉంటుందన్నమాట, మొత్తం టోటల్ కవరేజ్. సో అండ్ పర్టికులర్గా మాకు మెయిన్ యూజ్ అయింది ఏంటంటే, నివికి నేను మెటర్నిటీ ఇక్కడ కాదనమాట, నాది ఇండియాలోనే నివి పుట్టింది. సో ఇక్కడైతే మేము ఎప్పుడు అది ఎక్స్పీరియన్స్ చేయలేదు, హాస్పిటల్ అవంతా కూడా. అండ్ ఇందులో అప్గ్రేడ్స్కి మళ్ళీ మనం స్పెషల్గా పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం జనరల్గా హాస్పిటల్ అడ్మిట్ అవుతాం కదా, ఇప్పుడు మెటర్నిటీకి సంథింగ్ అలాగా, అందులో మనకి రూమ్ అప్గ్రేడ్స్ ఉంటాయి కదా, స్పెషల్ రూమ్స్ కానీ లేకపోతే మనమే ఉండాలి, ప్రైవేట్ రూమ్ కావాలి, అలాగే ఏమన్నా అప్గ్రేడ్స్ ఉంటే మాత్రం మనం ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది అనమాట. అది కూడా జస్ట్ నాకు తెలుసు, అదంతా కూడా మళ్ళీ కవరేజ్లోకి రాదనమాట. సో అలాంటివి మళ్ళీ మనం ఎక్స్ట్రా పే చేయాలి. మెయిన్ ఏంటంటే నివికి వ్యాక్సినేషన్స్ అన్నీ ఇక్కడ జర్మన్ సిస్టమ్తోనే అవుతాయి కదా, బట్ ఇండియాలో మనకి ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు యాంటీ ర్యాబీస్ అని, టైఫాయిడ్ అని, సో ఇలాంటివి కూడా మనకి అక్కడ వ్యాక్సినేషన్స్ ఉంటాయి అనమాట. సో అవన్నీ కూడా ఇండియా విజిట్ చేసినప్పుడు మనం ఉండే ఏరియా బట్టి ఏది ఇంపార్టెంటో చూసుకుని కూడా వేయించుకుని వచ్చామన్నమాట లాస్ట్ టైం. సో అలా ఈ డాక్టరే సజెస్ట్ చేశారు నాకు. ఇప్పుడు నివి పీడియాట్రిషియన్కి మేము వెళ్ళే ఏరియా అవన్నీ చెప్తే, ఇలా సౌత్ ఇండియా ఈ స్టేట్కి వెళ్తున్నామంటే దానికి తగ్గట్టు అక్కడ ఏమి ఇంపార్టెంట్, ఏది మస్ట్ షుడ్ వ్యాక్సిన్ ఉండాలి అన్నది చూసి పిల్లలకి అది నివికి అప్పుడు ట్రీట్మెంట్ చేశారనమాట. వ్యాక్సిన్స్ అన్నది వేయడం జరిగింది అప్పుడు, సో ట్రావెల్ది. బట్ మేము ఇది అనుకున్నది ఏంటంటే, మాకు ఇన్సూరెన్స్లో కవర్ అవ్వదు అని అనుకున్నాం అనమాట. సొంతంగా పే చేసుకుందాం అని చెప్పి ఇంకా అప్పటికి ఇన్సూరెన్స్ అడగలేదు అనుకోండి, జస్ట్ మేమే డిసైడ్ అయ్యాము. ఎనీవే ఇంపార్టెంట్ కదా పిల్లలకి వ్యాక్సిన్స్, సో బెటర్ వేయించి తీసుకెళ్దాం అని చెప్పేసి నేనైతే అవన్నీ వేయించుకున్నాను అనమాట. బట్ తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత లెటర్స్ వచ్చినాయి మాకు ఇంటికి. అప్పుడు బిల్స్ చూసామన్నమాట. ఓన్లీ కన్సల్టింగ్కే మాకు అప్పుడు అరౌండ్, ఇది 3 years బ్యాక్ విషయం, కన్సల్టింగ్కే ఓన్లీ 110 euros అలా అనమాట, ఓన్లీ డాక్టర్ కన్సల్టింగ్కి ఈ వ్యాక్సిన్కి. సో ఓన్లీ 110 euros అలా ఉందన్నమాట. అలా మాకు ఒక 4-5 doses అయినాయి. సో ఒకసారి ఇమాజిన్ చేయండి ఎంత వస్తుందో బిల్లు. సో అంత వచ్చింది. అండ్ ఎక్స్ట్రా మళ్ళీ మెడిసిన్ ఆర్డర్ చేస్తారు కాబట్టి వ్యాక్సిన్ వేయడానికి, ఆ మెడిసిన్ ఎక్స్ట్రా మళ్ళీ ప్రైస్ అనమాట. సో ఇదంతా కూడా ఎనీవే బెటర్ అని చెప్పేసి ఒకసారి మేము వెళ్ళి అడిగామన్నమాట ఇన్సూరెన్స్లో. అండ్ దే సైడ్ 100% మేము కవర్ చేస్తాం, పిల్లలది ఏదైనా సరే, ఇది ట్రావెల్ వ్యాక్సిన్ అయినా సరే, ఇండియన్ది అయినా సరే, ఇట్స్ ఓకే, మేమైతే 100% కవర్ చేస్తాం అని చెప్పేసి 100% అయితే కవర్ చేశారనమాట. సో ఇదైతే మాకు కొంచెం సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ అనమాట. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా వాళ్ళు కవర్ చేయాలని చెప్పేసి. బట్ యా, సర్వీసెస్ ఇవన్నీ ఇంక్లూడెడ్ ఉన్నాయని మాకు అప్పుడు తెలిసినాయి అనమాట. ఓకే, ఇవన్నీ కూడా ఇంక్లూసివ్, సో బాగుంది అని చెప్పేసి అప్పుడు అనుకున్నాము. అండ్ దట్టు ఇవన్నీ ఇంత బాగా చెప్తున్నాను కదా, మేమైతే తక్కువేం పే చేయమనుకోండి. నేను పొద్దున్న బ్లాగ్ చేస్తున్నప్పుడు రాజుని అదే అడిగాను, ఎందుకంటే ఫైనాన్షియల్గా తను ఎక్కువ చూసుకుంటాడు కదా, పేమెంట్స్ అవన్నీ తనకి రెగ్యులర్గా పే చేస్తాడు కాబట్టి తనకి తెలుస్తుంది మెయిన్. నాకు తెలియదని కాదు కానీ, బట్ యా తను ఎక్కువ చూసుకుంటాడు కాబట్టి నాకు ఎగ్జాక్ట్ ఫిగర్స్ అవి నాకు ఐడియా ఉండదు అనమాట. సో తను అడిగితే తను అంటున్నాడు అనమాట, మంత్లీ మేము 600 నుంచి 800 వరకు కడతాము, ఎందుకంటే మేము ఫ్యామిలీ కదా, ఫ్యామిలీ ఇన్సూరెన్స్ కాబట్టి 600 to 800 పెడతాము ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్కి అనమాట. అంటే చూడండి మేము ఎంత కడుతున్నాము మంత్లీ హెల్త్ ఇన్సూరెన్స్కి, సో దాన్ని బట్టే కవరేజ్ ఉంటుంది అనమాట.
అనమాట. అండ్ అలాంగ్ ట్యాక్సెస్ కూడా కడతాము. సో ఇక్కడైతే హెల్త్ సిస్టమ్ చాలా బాగుంటుంది. యా చాలా వరకు వింటారు మీరు వెయిటింగ్స్ ఎక్కువ లేకపోతే అపాయింట్మెంట్స్ దొరకవని. యా అది ట్రూ. బట్ అలా అని మొత్తం ఎమర్జెన్సీ వరకు ఆ సిచ్యువేషన్ ఉండదు. చాలా వరకు మనకి అపాయింట్మెంట్స్ వస్తాయి. బట్ ఏంటంటే మనం ముందుగా తీసి పెట్టుకోవడం బెస్ట్. సిచ్యువేషన్ వచ్చినప్పుడు డాక్టర్ కావాలి అనుకోవడం కన్నా మనం సిటీలో రిజిస్టర్ అయినప్పుడే మనకి దగ్గరలో ఉన్న గైనిక్ మెయిన్ హౌస్ అట్స్ మనకు కావాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ డాక్టర్ ఒకరిని, అండ్ ఉమెన్స్ అయితే బెస్ట్ గైనిక్ని ఒకరిని తీసుకుంటే మాత్రం ది బెస్ట్. అండ్ పిల్లలకి ఆబ్వియస్గా పీడియాట్రిషన్ అనమాట. అది మనం నియర్ బై చెక్ చేసుకుని వాళ్ళు కాల్స్ చేసి సో ఎక్కడ అవైలబిలిటీ ఉందో చూసుకుని వెంటనే అపాయింట్మెంట్ తీసుకోవడం అన్నది మంచిది. మనకు అవసరం ఉన్నా లేకపోయినా సరే మనం మూవ్ అయినట్టునే చేయాల్సిన పని ఇదనమాట. సో దట్ మనకి వెయిటింగ్లు అపాయింట్మెంట్స్ రాకపోవడం ఇదంతా ఇబ్బంది ఉండదు. వన్స్ మీకు ఒకసారి పేషెంట్ రిజిస్టర్ అయ్యారంటే డాక్టర్ దగ్గర ఇంకా ఇబ్బంది ఉండదు అనమాట. సో అదొక టిప్ మెయిన్. అంటే టిప్ అంటే చాలా మంది తెలిసి ఉంటుంది కానీ బట్ బెటర్ టు డూ. ఎందుకంటే చాలా మంది డిలే చేస్తారు, సరే చూద్దాము ఇంకా అవసరం లేదు కదా అని. బట్ బెటర్ ముందుగానే చేసుకుంటే మనకి ఇలాంటి ఇబ్బందులు రావు మెయిన్. అండ్ యా ఎమర్జెన్సీస్ అయితే మాత్రం చెప్పనవసరం లేదు, చాలా వెయిటింగ్ ఉంటాయి. బట్ యా చెప్పినట్టుగానే తప్పదనమాట. అది బాగా టూ ఎమర్జెన్సీ అయితేనే కానీ వాళ్ళు లోపలికి తీసుకెళ్ళరు తొందరగా. సో ఇదొకటి డ్రాబ్యాక్ అనమాట. బట్ మనం దానికి ఏం చేయలేము, సిస్టమ్ అనేది అలాగా. బట్ ఎనీహౌ మొత్తం అంతా అయితే బాగుంటుంది. ఓవరాల్ చూసుకుంటే హెల్త్ సిస్టమ్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇది. అండ్ యా పేమెంట్ చెప్పాను కదా, మేము మంత్లీ ఇంత పే చేస్తున్నాం ప్రస్తుతానికి టీకేకి 600 to 800 మొత్తం ఫ్యామిలీ అంతా కలిపి. అండ్ సింగిల్స్కి అయితే ఇంకా తక్కువ ఉంటుంది. యాక్చువల్గా సింగిల్స్కి తక్కువ ఉండొచ్చు, బట్ వాళ్ళకి ట్యాక్స్ ఎక్కువ కడతారు సింగిల్స్. సో దేనికది సరిపోతుంది అనమాట. పేమెంట్స్ అయితే ఎక్కువగానే ఉంటాయి. ట్యాక్సెస్ కానీ ఈ ఇన్సూరెన్స్లు కానీ చాలా కట్టాల్సి వస్తుంది అనమాట జర్మనీలో. ఎర్నింగ్కి దీనికి అసలు సంబంధం ఉండదు, వెళ్తూనే ఉంటాయి అనమాట. సో యా ఇదైతే మీకు చెప్దాం అనుకున్నాను వ్లాగ్లో మొత్తం కూడా, సో దట్ మీకు కూడా జర్మనీలో హెల్త్ సిస్టమ్ ఇవన్నీ అర్థమవుతాయి అని చెప్పేసి. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, సో దట్ మీకు నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్స్లో ఆన్సర్ చేయడానికి చూస్తాను. సో యా దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వ్లాగ్. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తూ మీకు కనుక వ్లాగ్ నచ్చితే మా ఛానల్లో ఇంకా చాలా వ్లాగ్స్ ఉన్నాయి. సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Bye bye.